పీజీ రెగసీ హోటల్ అండ్ రిసార్ట్స్. నిన్న నైట్ మేము స్టే చేసిన హోటల్ ఇది. జస్ట్ ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చి మనం టువర్డ్స్ మహాబలేశ్వరం సైడ్ వెళ్తున్నాము. ఈ రిసార్ట్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్, జిమ్నాజియం ఇవన్నీ కూడా ఉన్నాయి. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ముంబై నుంచి గోవాకి వెళ్ళే హైవేలో ఉన్నాను. ఈ హైవేలో నిన్న నైట్ మేము ఇక్కడ స్టే చేసాము. అండ్ నిన్నంతా కూడా ముంబైలో అంతా చాలా ప్లేసెస్ తిరిగేసి వచ్చాము. అండ్ మీరు నిన్నటి వీడియోస్ చూడకపోతే దీనికంటే ప్రీవియస్ వీడియో చూస్తే నిన్న మేము ఎక్కడెక్కడికి వెళ్ళేసి వచ్చామనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మేము ఈ ముంబై టు పూణే హైవేలో టువర్డ్స్ మహాబలేశ్వరం రూట్లో వెళ్తున్నాం. ముంబై టు గోవా హైవేలో. సో యాక్చువల్గా ఏమైందంటే ఈ వీడియోస్ అన్నీ కూడా రికార్డు అవ్వలేదన్నమాట. సో దానివల్ల నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. అండ్ నేను ఫస్ట్ టైము వాయిస్ ఓవర్ చేస్తున్నాను. అంటే నాకు స్టూడియో లేదు, బట్ స్టిల్ వాయిస్ ఓవర్ ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే మంచి వీడియో మేము స్టే చేసిన రిసార్ట్ కానీ చాలా బ్యూటిఫుల్ ఉండాలి. సో నేను వీడియోని డిలీట్ చేద్దామా లేకపోతే వాయిస్ ఓవర్ ఇద్దామా అని చెప్పి ఫస్ట్ ఆలోచిస్తే వాయిస్ ఓవర్ ఇవ్వటమే కరెక్ట్ అనిపించింది. వీడియోని ఎందుకు మిస్ చేసుకోవడం, మళ్ళీ మెమొరీగా ఉంటుందని చెప్పి దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ వీడియో అంతా కూడా కొంత వాయిస్ ఓవర్ ఇచ్చి అండ్ కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పెడతాను. అండ్ ఇక్కడున్న లొకేషన్ నుంచి మేము వెళ్ళాల్సింది 1 hour 21 minutes ఉంది. అండ్ ఇదంతా కూడా కొంత ఘాట్ రోడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి మేము హైవే నుంచి డిస్కనెక్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉంటుంది అంటే నేను ఎక్కువ జర్నీ తీయలేదు, కొంత జర్నీ తీశాను. తర్వాత అక్కడ లొకేషన్స్ అవి తీశాను. నెక్స్ట్ ఓవరాల్ అంతా కూడా ఒక రిసార్ట్, మేము వెళ్ళిన స్టే చేసిన రిసార్ట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో వీడియోని కంటిన్యూగా చూడండి. ఈ ముంబై నుంచి గోవాకి వెళ్ళే హైవే నుంచి టువర్డ్స్ మహాబలేశ్వరం వెళ్ళేటప్పుడు 29 kilometers కంప్లీట్గా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. సో ఈ రూట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మేము వెళ్ళినప్పుడు ఈ వెదర్ టైం కూడా చాలా బాగుండాలంటే ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అవ్వడం అనేది మాకు ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. అండ్ రూట్లో అంతా కూడా మంచి ఘాట్ సెక్షన్స్, పెద్ద హిల్ స్టేషను, చాలా ప్లెజెంట్ అండ్ ఎంజాయబుల్ ఉండాలి. జనరల్గా మనము హైదరాబాద్ నుంచి మహాబలేశ్వరం వెళ్తే ఎలా ఉంటుంది, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ఈ రూట్ అంతా కూడా ఈ 30 kilometers దాదాపుగా ఈ ఘాట్ సెక్షన్ ఉంది. చాలా అంటే స్లో నుంచి చాలా హైట్కి వెళ్ళిపోతుంటాం అనమాట. ఈవెన్ క్లైమేట్ కూడా మారిపోతూ ఉంటుంది. కింద ఉన్నప్పుడు టెంపరేచర్ వేరేలాగా ఉండాలి, మేము పైకి రీచ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అంతా కూడా డ్రాప్ అవుతూ ఉండాలన్నమాట. చల్లగా అయిపోయింది. మేము టోటల్గా మహాబలేశ్వరం వెళ్ళే టైం కల్లా కూల్ వెదర్ అయిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాకు అక్కడ చలి కూడా పుట్టింది. అండ్ క్లౌడ్స్ మూమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండాలన్నమాట మహాబలేశ్వరం. మహాబలేశ్వరంకి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్ ప్యాసింజర్ ట్యాక్స్ అని చెప్పి మాకు కొన్ని టికెట్స్ ఇచ్చారు. సో మా దగ్గర ఏం చేశారంటే డబుల్ ద ప్రైస్ తీసుకున్నారు. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేస్తే డబుల్ ద ప్రైస్ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. సో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి కెమెరా ఆన్ చేసుకొని గోప్రో అట్లనే పట్టుకొని ఎవరైతే నా దగ్గర అక్కడ రోడ్ ట్యాక్స్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనమాట ఇక్కడ ప్యాసింజర్ రోడ్ ట్యాక్స్ తీసుకోవాలని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా వాళ్ళ ఫేస్ పైన కెమెరా పెట్టి మీరు ఇట్లా చేశారు, డబుల్ ద ప్రైస్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి కొంతసేపు ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ లేదు నేను ఇంకొక టికెట్ కూడా ఇచ్చాను అది ఇదని అన్నాడు. తర్వాత నేను కొద్దిగా కెమెరా డైరెక్ట్గా వాళ్ళని ఫోకస్ చేసి చూపించి ఇట్లా రోడ్డు పైన మీరు ఇట్లా వెళ్తున్న వాళ్ళని మీరు ఇట్లా డబుల్ ద ప్రైస్ తీసుకొని చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఆర్గ్యూ అయ్యింది. లేదు నేను ఇంకొక టికెట్ కూడా ఇచ్చాననే అబద్ధాలు చెప్పాడు అనమాట. సో తర్వాత నేను కంటిన్యూగా సీరియస్ అయ్యేసరికి అప్పుడు వాడు ఏం చేశాడంటే ఇంకొక టికెట్ తీసి ఇచ్చాడనమాట. అంటే కార్కి ఇంకొక 50 rupees ఎక్స్ట్రా ఉంటుంది. ఫస్ట్ ఆ టికెట్ ఇవ్వలేదు, ఓన్లీ మాకు ఈ టికెట్స్ మాత్రమే ఇచ్చారు. సో తర్వాత మళ్ళీ ఇంకొక బిల్ తీసి అప్పుడు ఇచ్చాడనమాట. సో ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా నేను వదిలేలా లేనని చెప్పి ఇచ్చాడు. అంటే నాకు ఎందుకు వెనక్కి వెళ్ళి
నేను వెళ్ళి అడిగితే మళ్ళీ అప్పుడు ఇంకొక గవర్నమెంట్ స్లిప్ తీసి ఇచ్చాడనమాట. సో ఇది తీసుకొని అప్పుడు మేము ముందుకెళ్ళాం. ఇదంతా కూడా జనరల్గా రోడ్ ట్యాక్స్ అనేది మహాబలేశ్వర్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారనమాట. అందు గురించి నేను అందరికీ తెలియాలని చెప్పి ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేశాను, వాళ్ళ ముందే రికార్డ్ చేశాను ఇదంతా కూడా. ఈరోజు 1 జూన్ సాటర్డే. సో మేము అరౌండ్ 11 and 12 మధ్యలో రిసార్ట్కి రీచ్ అవుతున్నాము. అండ్ రిసార్ట్ నుంచి చెక్అవుట్ అవుతున్న వాళ్ళు ఎన్ని వెహికల్స్ మాకు ఇట్లా ఎదురొచ్చినాయో, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో సాటర్డే సండే అయితే ఇంత దారుణంగా ఉంటుందని అప్పుడే అర్థమైంది. బట్ ఈ లొకేషన్స్ ఇవన్నీ కూడా మహాబలేశ్వర్ ఇదంతా కూడా రైనీ సీజన్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో మేము జూన్ 1 కాబట్టి మాకు వర్షం అయితే లేదు, కానీ లొకేషన్ క్లౌడీ చాలా బాగుండాలి. చాలా ట్రాఫిక్ జామ్ అయింది ఇదంతా కూడా. ద ఫారెస్ట్ కౌంటీ రీచ్ అయిపోయాము. ఒక 1/2 kilometer to 1 kilometer కొంచెం కచ్చా రోడ్డు ఉండాలి ఈ రిసార్ట్కి రావడానికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ఉంది, ఎందుకంటే చుట్టూ అంతా కూడా ఫారెస్ట్ ఐసోలేటెడ్గా ఉంటుంది. ఇదొకటి ఇట్లా మధ్యలో జంగల్ మధ్యలో ఉన్న రిసార్ట్ అనమాట. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్లో ఈ ఎదురుగా కనిపించే బిల్డింగ్ అంతా కూడా రిసెప్షన్, అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి. నేను ఇక్కడ కార్ పార్క్ చేసుకొని వెళ్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఈ కార్ పార్కింగ్ సైడ్ కూడా కొన్ని కాటేజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి అన్నమాట. అంటే కాటేజ్కి ఆనుకునే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. బట్ మేము అవి తీసుకోలేదు, డిఫరెంట్ కాటేజెస్ తీసుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళినప్పటికీ, మేము బుక్ చేసుకున్నప్పటికీ స్విమ్మింగ్ పూల్ విత్ కాటేజ్ అవైలబుల్ లేవు. అందు గురించి రెగ్యులర్ కాటేజెస్ తీసుకున్నాం అనమాట. ఇంతకుముందు మనం పార్కింగ్ చేసేటప్పుడు అక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, అటువంటివి కాకుండా డిఫరెంట్ కాటేజెస్ తీసుకున్నాము. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది, స్వింగ్స్ ఉన్నాయి. విహానా అండ్ విరాజ్ ఆల్రెడీ స్వింగ్ పైన స్టార్ట్ చేశారు ఆడుకోవడం అనేది. ఇదంతా కూడా ఈ చెట్ల మధ్యలో ఇట్లా కాటేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ కాటేజెస్ ఇవి. సో ఇందులో మాది ఈ కాటేజ్, ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాను కదా, ఇది మేము తీసుకున్న కాటేజ్ అనమాట. అంటే మనకి ఈ రూమ్ అలాట్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుంది. చాలా ప్లెజెంట్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుందని చెప్పి. సరిపోయింది, మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అటాచ్ టాయిలెట్ అండ్ బయట ఒక చిన్న సిట్అవుట్ ప్లేసు, గార్డెను, చాలా బ్యూటిఫుల్గా ఉండాలన్నమాట. మన కాటేజ్కి ఆపోజిట్లోనే ఇంకా వేరే కాటేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది, అండ్ ఈ వాచ్ టవర్కి రైట్ సైడ్లో ఈ స్వింగు, అండ్ ఇదంతా కూడా ఆపోజిట్లో ఒక పెద్ద గార్డెను. అండ్ ఇవన్నీ కూడా కాటేజెస్, ఇవన్నీ పూల్ వ్యూ కాటేజెస్. మేము కూడా ఇవే పూల్ వ్యూనే అడిగాము. బట్ మేము తీసుకునే టైం కల్లా సండే కదా, సాటర్డే సండే కాబట్టి అవైలబుల్ అయితే మాకు దొరకలేదు. ఇదంతా స్విమ్మింగ్ పూల్, అండ్ ఈ పెద్ద ఆపోజిట్లో కనిపించేదంతా కూడా రిక్రియేషన్ క్లబ్ లాంటిది అనమాట. ఒకసారి పైకి ఎక్కి చుట్టూ వ్యూ కూడా ఎలా ఉందో చూద్దాము. వాచ్ టవర్కి పైకి ఎక్కిన తర్వాత ఈ రైట్ సైడ్లో కనిపించే తోట అంతా కూడా స్ట్రాబెర్రీ తోట. ఇది ఇక్కడంతా కూడా ఎక్కువ స్ట్రాబెర్రీ పండుతూ ఉంటాయి. కోర్స్ మేము కూడా చాలా స్ట్రాబెర్రీస్ కొనుక్కున్నాము. అండ్ మాకు ఇక్కడ ఏం చేశారంటే లంచ్ ఇక్కడే అరేంజ్ చేశారు. మాకు చాయిస్ ఉండాలన్నమాట, అక్కడ క్యాఫ్టేరియాలో లంచ్ చేయాలా లేకపోతే రూమ్కి తీసుకొచ్చి ఇవ్వాలా అని. సో మాకు అనిపించింది ఈ పైన కూర్చొని లంచ్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందని చెప్పి మేము ఇక్కడ పైన అరేంజ్ చేయించుకున్నాము. మహాబలేశ్వరం అంటేనే హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అండ్ ఇట్లాంటి వెదర్లో మేమున్న లొకేషన్ 1270 meters ఎలివేషన్లో ఉంది, ఈ హై ఆల్టిట్యూడ్లో ఉందన్నమాట. సో టోటల్గా మాకు వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా చాలా డెలిషియస్ ఉండాలి. చాలా ఎంజాయ్ చేసాం మేము ఈ లొకేషన్ని, ఈ ఫుడ్ని. ఇవన్నీ ఇండోర్ గేమ్స్. ఇక్కడ కొన్ని టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, ఇట్లా కొంత రిక్రియేషన్ ఉందన్నమాట. ఇక్కడ ఇండోర్ గేమ్స్తో పాటు అవుట్డోర్ గేమ్స్ కూడా ఉండాలి. ఇక్కడ మేము చాలాసేపు క్రికెట్ కూడా ఆడాము. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్లో క్రికెట్ ఆడితే కొంత మజా వచ్చింది. ఈవెన్ విరాజ్, విహానా కూడా క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారనమాట.
ఈవినింగ్ అయిందని చెప్పి మేము ఒకసారి అట్లా బయటకు వెళ్ళేసి మహాబలేశ్వరం సెంటర్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. వస్తుంది. ఏమొచ్చింది నీకు? బిస్కెట్ ప్యాకెట్ 200 రూపీస్ పెట్టి మీరు ఇదా తీసుకుంది. బాగుంది విని లేదా? నాకు నచ్చదే కానీ మీకు నచ్చదా? వీరు విరాజ్ బాగుందా? ఇంకా టేస్ట్ చేయలేదు. చెర్రీ సో ఒక బాక్స్ తీసుకున్నాము. హాఫ్ కేజీ ఇది, హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంది. మీరు బాగుందా విరాజ్? ఏమేమి కొన్నావు? ఈ జెల్లీస్ ఇవి, ఇంకా ఇది స్ట్రాబెరీ క్రష్, ఇది ఓకే. కొంత టైం అట్లా మార్కెట్లో స్పెండ్ చేసి కొంత షాపింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఇప్పుడు. అండ్ సేమ్ ఇంతకుముందు స్టార్టింగ్లో మనం చూసినట్లుగానే ఇదంతా కూడా ఎంట్రన్స్ ఆర్చ్ లోపలికి వెళ్తే సపరేట్ చుట్టూ జంగల్ చుట్టూ మధ్యలో ఒక రిసార్ట్ లాగా ఉంటుంది. ఈ రైట్ సైడ్ కనిపించే ఇదంతా కూడా ఒక హోటల్ బిల్డింగ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ రూమ్స్ లాగా ఉంటుంది అండ్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఈ రైట్ సైడు ఇదంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా. అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కూడా ఒక పెద్ద పార్క్ లాగా ఉండి రిక్రియేషన్ క్లబ్ లాగా ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడే ఉంటుంది. దాంతోపాటు రెయిన్ డ్యాన్స్ అనే ప్లేస్ కూడా ఉంటుంది. చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది, అంటే ఒక మంచి మ్యారేజ్కి కూడా సరిపోయే అంత పెద్ద గార్డెన్ ఉంటుంది అక్కడ. అండ్ ఇంకా అట్లనే స్ట్రైట్కి వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేవన్నీ కూడా కాటేజెస్. ఇక్కడ మనది కార్ పార్కింగ్ అన్నమాట. నైట్ డిన్నర్ చేసి బయటకు వచ్చి చూస్తే ఈ గార్డెన్లో ఫుల్ ఇట్లా టేబుల్స్ వేసి చాలామంది ఇట్లా ఈవినింగ్ డిన్నర్ ఇక్కడే చేశారు. ఇక్కడే బాన్ ఫైర్ కూడా పెట్టారు. ఇక్కడ ఒక లవ్ సింబల్ చాలా బ్యూటిఫుల్ ఉండాలి అన్నమాట. ఈవెన్ క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉండాలి. బట్ పిల్లలందరూ పడుకున్న తర్వాత మేమిద్దరమే బయటకు వచ్చి కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉండాలంటే క్లైమేట్. అప్పటికే 7 దాటిపోయింది, బట్ 7 దాటిపోయినా కూడా చాలా బ్యూటిఫుల్ ఉండాలి. ఇక్కడి నుంచి నిన్న మనం ఎన్నిసార్లు చూస్తే ఆపోజిట్లో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో ఆ కొండలంతా కూడా కంప్లీట్గా క్లౌడ్స్లో మునిగిపోయి ఉన్నాయి అన్నమాట. సో ఒక్కసారి నేనేం చేస్తానంటే పైకి వెళ్ళి ఈ వాచ్ టవర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఇదంతా కూడా స్ట్రాబెర్రీ తోట. ఇది ఆ స్ట్రాబెర్రీ తోట బ్యాక్ సైడ్ కూడా ఇదంతా కూడా క్లౌడ్స్ ఫుల్ ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మార్నింగ్ నిన్న మేము వచ్చిన టైం కంటే కూడా ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉండాలి ఇదంతా చుట్టూ కూడా. ఎటు చూసినా కూడా మొత్తం ఫుల్ ఇట్లా క్లౌడ్స్ తోటి ఇట్లా నిండిపోయిందనమాట. ఈవెన్ దూరం నుంచి చూస్తే స్విమ్మింగ్ పూల్ కూడా కనిపించట్లేదు. సో ఈ ప్లేస్ నుంచి అయితే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది అనమాట. నేను చూస్తుండగానే చాలాసార్లు క్లౌడ్స్ ఇట్లా మూమెంట్ జరుగుతూనే ఉంది. మేము ఇక్కడ చాలా ఫొటోస్ రీల్స్ చాలా తీసుకున్నాము. సో ఎప్పుడైనా కూడా ఫొటోస్ కానీ రీల్స్ కానీ ఏవైనా సరే
సునీల్ సక్సేనా 2-3 ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. కంటిన్యూగా ఏదో ఒకటి నేను ఎక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా ఇట్లా బ్యూటిఫుల్గా కనిపించినవి అన్నీ కూడా నేను సునీల్ సక్సేనా 2-3 ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మేము ఇట్లా చూస్తుండగానే మళ్ళీ చేంజ్ అయిపోయింది వెదర్ అంతా కూడా. ఇట్లా కంటిన్యూగా వెదర్ అనేది, ఆ క్లౌడ్స్ అనేది మూమెంట్ జరుగుతూనే ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని చెక్అవుట్ చేసేసాము. సో చెక్అవుట్ చేసి లగేజ్ అంతా కూడా కార్లో పెట్టుకొని మళ్ళీ ఒక రౌండ్ అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామని బయటకు వచ్చి చూస్తే స్కై చుట్టూ ఒక రింగ్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఈ రింగ్ చూడంగానే. సో లాస్ట్ టైం కూడా ఒక లాంగ్ బ్యాక్, ఒక 6 months బ్యాక్ కూడా ఇట్లనే ఆంధ్రాలో నాకు ఒకసారి ఇదే సేమ్ రింగ్ కనిపించింది. సో వండర్ అనిపించింది ఆ రింగ్ చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి అటు సైడు గార్డెన్ సైడ్ వెళ్ళి ఇంకా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను అటు ముందుకి వచ్చాను. ఇదంతా కూడా గార్డెను. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే ఇది ఒక సపరేట్ విల్లా ఉందన్నమాట. ఈ విల్లా అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇండివిజువల్ విల్లా లాగా ఉంది ఇదైతే. దీనికి సపరేట్ ఎంట్రన్స్, సపరేట్ గేటు అట్లా ఉంది. ఈ విల్లాకి వ్యూ కూడా స్విమ్మింగ్ పూల్ వ్యూ కూడా ఉంటుంది, అంత లాంగ్లో ఉన్నా కూడా. అండ్ దీని బయట కూడా కొన్ని బొమ్మలు అవి ఉంటాయి. ఇదంతా కూడా ఇక్కడ ఆర్చ్ పెట్టేసి ఒక సైడ్ అంతా కూడా డౌనర్ లాగా ఉంటుంది, రైట్ సైడ్ అంతా కూడా ఇది స్పేస్ అన్నమాట, ఓపెన్ స్పేస్. ఇక్కడ అంతా కూడా మనకి రిక్రియేషన్, నిన్న మేము క్రికెట్ ఆడిందంతా కూడా ఇక్కడే అన్నమాట. సో ఒకసారి ఇంకా దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి అన్నీ చూసుకొని వద్దాం. ఇప్పుడు ఇది స్విమ్మింగ్ పూల్కి ఆనుకొని ఇక్కడంతా కూడా రెయిన్ డ్యాన్స్ లాగా అరేంజ్ చేశారు. ఇటు సైడు నుంచి ఇట్లా వెళ్తే చుట్టూ అసలు లొకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లెఫ్ట్ సైడ్ అంతా కూడా జంగల్. ఇది రెయిన్ డ్యాన్స్ ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కూడా అడిగారు, మేము పాటలు పెడతాము, ఇట్లా రెయిన్ డ్యాన్స్ అరేంజ్ చేస్తామన్నారు. బట్ మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మెయిన్ ఏమైందంటే వాటర్ చాలా చిల్లు వస్తున్నాయి అనమాట, దానివల్ల కూడా మేము ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు. అండ్ ఇక్కడంతా కూడా లాన్ ఉంది, ఒక డయాస్ ఉంది. ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ చేసినప్పుడు ఈ ప్లేస్లో చేసుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో కూడా కొన్ని కాటేజెస్ ఉన్నాయి. అంటే ఈ కాటేజెస్ కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో దానికి కంటిన్యూషన్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కిందకి వెళ్తే ఇదంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది. అండ్ నేను దీని ఓనర్తో కూడా చాలాసేపు మాట్లాడాను. ఆయన కూడా ఇక్కడ మహాబలేశ్వర్ లోకల్ పర్సన్ అంట. ఇదంతా కూడా ఇంకా డౌన్ ఆపోజిట్లో కనిపిస్తున్న లాన్లో నిన్న నైట్ మేము బాన్ ఫైర్ వేసి ఇట్లా పార్టీ లాగా చేశారనమాట. ఎవ్రీడే చేస్తారంట అట్లా. అండ్ ఆ పెద్ద బిల్డింగ్లోనే క్యాఫ్టేరియా అవన్నీ ఉన్నాయి, కిచెన్ కూడా. ఇదంతా కూడా జంగల్ లాగా ఉంటుంది ఆపోజిట్. చుట్టూ అంతా ఎటు చూసినా కూడా అంతా జంగలే. ఇప్పుడు జూన్ కాబట్టి ఇట్లా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకొక 2 months పోయిన తర్వాత అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇదంతా కూడా అని చెప్పి చెప్తున్నారనమాట చాలామంది. నేను వచ్చినప్పటికీ ఏం లేరు కానీ, అంటే ఈరోజు సండే ఇది. సో తర్వాత ఫుల్ అయిపోయింది మొత్తము, ఎంటైర్ రిసార్ట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఎక్కడికి? పెడల్స్ లేదు, తోసుకుంటా పోతున్నా, కదలట్లేదు. అంత ముందుకి సైడ్ స్టాప్ అని చెప్తే నాకు చెప్పండి, నేను స్టాప్ చేస్తాను. స్టాప్. ఓకే, స్టాప్ చేసి
సో ఇది ఈరోజుటి మా ఫారెస్ట్ కౌంటీ రిసార్ట్ ఇన్ మహాబలేశ్వరం. మేమైతే రిసార్ట్ని ఫుల్ ఎంజాయ్ చేసాము, బట్ మహాబలేశ్వరంని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం. బట్ డెఫినెట్గా నెక్స్ట్ ట్రిప్లో ఎంటైర్ మహాబలేశ్వరం అంతా తిరగాలని చెప్పి అనుకున్నాం, ఎందుకంటే బాగా నచ్చింది ఫస్ట్ టైం రావటం మేము ఇక్కడికి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్.